ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు జాతకరీత్యా మాకు ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఏ విషయాలలో మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, మేము వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళొచ్చా, దాంతోపాటు వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం ఆ అవకాశం ఉందని కూడా అడుగుతూ ఉంటుంటారు. సో ఓవరాల్గా ఏ యాంగిల్లో కనుక మనం చూసుకున్నా, నక్షత్రాల వారీగా కనుక మనం గమనిస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ నక్షత్రాల వాళ్ళు ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా మంది అడుగుతూ ఉంటుంటారు 2025 సంవత్సరానికి సంబంధించి భరణి నక్షత్రానికి అసలు ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది అంటారు. ప్రత్యేకించి ఈ నక్షత్రంలో ఉన్న రాశుల వారికి కూడా ఈ సంవత్సరాంతం ఏ విషయాలలో కలిసి వచ్చే అంశాలు ఉంటాయంటారు. భరణి నక్షత్రం అనగానే శాస్త్రం చెప్పినటువంటిది భరణి యోని త్రీణి అంటారు. అంటే యోని ఆకారంలో 3 తారలు కలిపినటువంటి నక్షత్రమే ఈ యొక్క భరణి నక్షత్రము. దీనికి ఆధిపత్యం వహించేటువంటి దేవత యమధర్మరాజు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, డ్యూటీ మైండెడ్, ఏదైనా చెయ్యాలంటే పర్ఫెక్ట్గా ధర్మం వైపు నిలబడేటువంటి దేవత ఎవరైనా ఉన్నారంటే యమధర్మరాజు. అదేవిధంగా భరణికి గ్రహాల్లో ఆధిపత్యం శుక్రుడు. మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రమే ఇది కూడా. కుజుడు ఆధిపత్యం వహిస్తాడు మేషరాశికి. అయితే ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు మనం చూస్తే, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మీకు లేకపోతే, మీది భరణి నక్షత్రమా కాదా మీకు తెలియాలి అనుకుంటే కనుక లీ, లు, లే, లో ఈ 4 అక్షరాలతో కనుక మీ పేరు కనుక స్టార్ట్ అవుతుంటే మీది భరణి నక్షత్రంగా మీరు నిర్ధారించుకోవచ్చు తప్పకుండా. అయితే ఒక భరణి నక్షత్రం వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారండి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల దాకా వీళ్ళ జీవితం ఒకలా ఉంటే, 20 దగ్గర నుంచి 45 దాకా ఒకలా ఉంటుంది, 45 దగ్గర నుంచి 65 ప్లస్ మిగతా అంతా ఒకలా ఉంటుంది. నిర్బంధించబడినటువంటి జీవితము. అంటే వాళ్ళకు వాళ్ళు ఏదైనా ఒక లిమిటేషన్స్ పెట్టుకుని, రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఎంతవరకే చేయాలి, ఇదైనా పరిధి, ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా బయటికి పంపకపోవడం, స్ట్రిక్ట్ లైఫ్ అనేది ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు దాని ఒక అన్సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతుంటారు. జీవితం అంతా ఏదో ఒక కష్టంలాగా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క భరణి నక్షత్రము శుక్రుడి యొక్క నక్షత్రం కాబట్టి అలంకార ప్రియులు. జనరల్గానే చాలా అందంగా, స్టైలిష్గా, ఫ్యాషనబుల్గా, ఒక రకమైనటువంటి సినిమా ఫీల్డ్లో చాలామంది భరణి నక్షత్రం వాళ్ళు మనకు కనబడతారు. ఎందుకంటే శుక్రుడికి సంబంధించిన లలిత కళలు అవ్వచ్చు, కవిత్వం అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క అభినయం అవ్వచ్చు, నాటకాలు అవ్వచ్చు, ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఏ క్రాఫ్ట్లో అయినా భరణి నక్షత్రం వాళ్ళు యాప్ట్ అయిపోతారు వెంటనే. ఓకే. సో వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ యాంకరింగ్ కూడా భరణి నక్షత్రం శుక్రుడికి సంబంధించింది కాబట్టి. సో ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది ఎలా ఏంటంటే, ఆరోగ్య సమస్యలు కొన్ని చెప్పబడ్డాయి, కొన్ని రకాలైన వృత్తులు కూడా చెప్పబడ్డాయి. ఎందుకంటే వీళ్ళు దేంట్లోనూ ఒక రకమైనటువంటి పటిష్టత అనేది ఉంటుంది. వీళ్ళకి ఏదైనా జాబ్ ఇచ్చారనుకోండి, నా సొంత వాడు తప్పు చేసినా తప్పే అని చెప్పేస్తారంటే అంత ధర్మబద్ధంగా ఉంటారనమాట. సో యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి పొలిటికల్గా వెళ్తే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి, కుజుడి యొక్క కలయిక ఉంది కాబట్టి. అంటే రెండవది లా, న్యాయ వృత్తి, జడ్జికి సంబంధించిన విషయాల్లో కనుక వీళ్ళు వెళ్ళగలిగితే బ్రహ్మాండంగా రాణిస్తారు. తర్వాత భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారము, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే కన్స్ట్రక్షన్స్, భరణి నక్షత్రం కుజ శుక్రుడు యొక్క కలయిక ఉంది కాబట్టి. సినిమా ఫీల్డ్ ఇందాక నేను చెప్పింది. తరువాత మోడలింగ్ అండి, వీటికి కళాత్మకంగా చేసేటువంటి అన్ని వృత్తుల్లో కూడా భరణి నక్షత్రం వాళ్ళు వెంటనే సరిపోతారు. ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి 2025 సంవత్సరంలో ఏదైతే మేషరాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుందో అదే యొక్క ఫలితాలు భరణి నక్షత్రం కూడా వర్తిస్తాయి. కానీ ఒక భరణి నక్షత్రానికి ఉన్నటువంటి ఇబ్బంది ఎలా ఏంటంటే, శుక్రుడి యొక్క నక్షత్రం కాబట్టి గుప్త రోగాలు అటాక్ అవుతాయి వీళ్ళకి. అంటే బయటికి చెప్పుకోలేటువంటి, ఆడవాళ్ళకైతే మెన్సెస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మగవాళ్ళకైతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తర్వాత యుటరస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి వీళ్ళకి డయాబెటీస్ అనేది ఒక పెద్ద శాపము. భరణి నక్షత్రం వాళ్ళకి తప్పకుండా డయాబెటీస్ అనేది ఉంటుంది, తప్పకుండా. తర్వాత ఏంటంటే ఈ యొక్క భరణి నక్షత్రానికి సంబంధించి కుజుడు కాబట్టి చర్మ వ్యాధులు, డెంటల్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఈ యొక్క భరణి నక్షత్రాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తర్వాత ఐ సైట్ అవ్వచ్చు, షివరింగ్ ఫీవర్ అంటారు, చలి జ్వరము. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోగ్య సమస్యలు నిర్ణయించబడ్డాయి. అది 2025 సంవత్సరంలో వీళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక పక్క ఏలినాటి శని, ఇందాక నేను చెప్పినట్టుగా కుజ స్తంభన. సో భరణి నక్షత్రం వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామితో పాటు మహాలక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే ఆరోగ్య సమస్యలు రావు. అదేవిధంగా వృత్తి విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. అంటే మ్యారీడ్ లైఫ్లో కూడా
మ్యారీడ్ లైఫ్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వీళ్ళకి, కోరికలు ఎక్కువ. ఓకే. శుక్రుడిది కాబట్టి కోరికలు ఎక్కువ, ఏదైనా ఇంకా కావాలి, ఫ్యాంటసీస్ ఎక్కువ. ఫ్యాంటసీస్ అంటాం కదా, ఫ్యాంటసీస్ ఎక్కువ. సో వీళ్ళకి ఏ కోరిక సిద్ధించాలన్నా, ఏ సమస్య పోవాలన్నా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి, మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. వారిద్దరి యొక్క అనుగ్రహం సంపాదించగలిగితే వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు రాబోయే రోజుల్లో. 2025లో కూడా భరణి నక్షత్రానికి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అనుకునే విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవితం ఉండదు. 2025లో కష్టాలు అనేవి చూడబోతున్నారు. సో మరి పరిహారాలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు? శనిగ్రహానికి శాంతి హోమాలు జరిపించాలి ముఖ్యంగా. తరువాత సుబ్రహ్మణ్య కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య శాంతి కానీ చేయించాలి. భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిపతి కాబట్టి వీళ్ళు ఏకాదశ రుద్రాభిషేకం చేసినా, ఈ యొక్క శాంతి చేసినా చాలా బాగుంటుంది. తరువాత భరణి నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారికి నక్షత్ర దోషం ఉంటుంది. ఈ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు మాత్రము తప్పకుండా నక్షత్ర శాంతి ఆచరించి తీరాలి. 4వ పాదంలో పుడితే భరణి నక్షత్రం వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, 2025లో ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. సో 4వ పాదంలో పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా హోమాలు పూజలు కనుక చేయించుకోవాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? అండ్ దాంతోపాటు దానికన్నా ముందు అందరు అడిగేది ఏంటంటే, మేము వ్యాపారం వైపు వెళ్ళాలనుకుంటున్నాం, మరి ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టొచ్చా అని అడిగే వాళ్ళు ఉంటుంటారు, వివాహం చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. లేదు అంటే కొంతమందికి మీరు అన్నారు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో కన్సీవ్ అయ్యే ప్రాసెస్లో ఏదైనా గర్భానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? వాళ్ళు ఆలోచనలు ఏమన్నా అంటే అటువైపు నుంచి మళ్లించాలి అంటారా? ఈ భరణి నక్షత్రానికి జనవరి 23 నుంచి మార్చి 30 అండి. ఇది గోల్డెన్ డేస్ అండి. ఈ డేస్లో కనుక మీరు బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ పెట్టేయండి, ఏదైనా జాబ్ అప్లై చేయాలంటే చేసేయండి. కొత్త రిస్క్ ఏమైనా తీసుకోవాలి, ఎలాగైనా ఇది సాధించి తీరాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో తప్పకుండా ఈ చేయండి. 2.5 నెలలు మాత్రం బాగుంది. ఇది దాటిన తర్వాత అనుకున్నట్టుగా జరగవు, ఉండవు. ఆరోగ్య సమస్యలు అటాక్ అవుతాయి, మీరు ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావు, డబ్బులు వృధా అయిపోతుంటాయి, హాస్పిటల్స్కి వృధా ఖర్చులు అయిపోతాయి. మీరు ఇందాకన్నారు ఈ ప్రాబ్లమ్స్కి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలండి అని. ముఖ్యంగా భరణి నక్షత్రానికి మనం 2025లో వచ్చేటువంటి యూనివర్సల్ ప్రొటెక్షన్ మనం చెప్పాము, కానీ అంతర్గత జాతకంలో వారి యొక్క యోగాలు, జన్మకుండలి, నవాంశ, దశాంశ, వింశోత్తరి దశలు నడుస్తున్నాయి, ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఇప్పుడు నడుస్తున్నారు అనేటువంటి చూసిన తర్వాత వాళ్ళకి ఒకవేళ గొప్ప రాజయోగం ఉంది అనుకోండి, ఈ దోషాలన్నీ కూడా నెగ్లిజిబుల్ అయిపోతాయి. బుధ ఆదిత్య యోగము, గజకేసర యోగము, మాళవ్య మహాపురుష యోగం ఇలాంటి యోగాలు కనుక ఉన్నట్లయితే ఈ దోషాలను నెగ్లిజిబుల్ అయితే కనబడవు. సో ఆ దోషాలు ఉన్నాయి అనుకోండి, వాటిని యాక్టివేట్ చేసుకునే విధంగా ఆ మంత్రజపం చేయడము, దానికి సంబంధించి జెమ్ స్టోన్స్ ధరించడము, వాటికి సంబంధించిన శాంతి హోమం జరిపించడము, ఆయా గ్రహానికి అధిష్టాన దేవతకి సంబంధించిన దివ్య క్షేత్రాలు దర్శనం చేసుకోవడము, ఆ యొక్క ధాన్యాలు దానం చేయడము లాంటివి చేస్తే తప్పకుండా రాజయోగం సిద్ధిస్తుంది. ఓకే. సో ఆ రకంగా మనం శాంతి పరిహారం ఆచరించి రాజయోగం సిద్ధించుకునే మార్గంలోకి వెళ్ళాలి. డెఫినెట్గా అండి. సో ఎవరైతే ఈ నక్షత్రం వారు ఉంటుంటారో ప్రత్యేకించి ఉమాదేవరకొండ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, అండ్ దాంతోపాటు వ్యాపార రీత్యా, దాంతోపాటు వివాహానికి సంబంధించి 2.5 నెలలు బాగుంది. ఈ గోల్డెన్ డేస్ అయితే ఏదైతే ఉంటుంటాయో వీటిని కనుక మీరు ఆపర్చునిటీగా కనుక తీసుకోవాలి అనుకున్న జాతక రీత్యా అంతర్గత జాతకం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. మీరు కనుక ఒకసారి కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు పూర్తి డీటెయిల్స్ని కూడా తెలుసుకోవచ్చు. కింద కొడుతున్న కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.